ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 34వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు, అర్జున ఇక పైకిలే, ఆలోచించింది చాలు. ఇప్పుడు గనక నీవు యుద్ధము చేయకపోతే లోకులెల్లరూ బహుకాలము వరకు నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువులుగా చెప్పుకుందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే బాధాకరమైనది అని శ్రీకృష్ణ స్వామి అర్జునుడితో చెబుతున్నాడు. అంటే ఈ శ్లోకంలో స్వామి క్లియర్ కట్గా ఏం చెప్తున్నాడు? అర్జున, కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నది భీష్మాచారి మా తాతగారు, ద్రోణాచారి మా గురువు గారు, ఇక అశ్వత్థామ నా స్నేహితుడు, పైగా గురుపుత్రుడు, ఇక దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా మా దాయాదులు, మా యొక్క పెద్ద తండ్రి పిల్లలు. వీళ్ళందరినీ కూడా నేను చంపి ఈ రాజ్యాన్ని ఏలుకోనా? ఇంతమందిని చంపితే నాకు సంతోషం ఎట్లా కలుగుతుంది? కాబట్టి వీళ్ళందరినీ నేను చంపలేను. నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు, ఇంతమందిని నేను చంపను, ఈ యుద్ధం వద్దు అని నీవు ఆలోచిస్తున్నావు. కానీ ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు? కౌరవుల సైన్యం చాలా పెద్దది, 11 అక్షోహిణీల సైన్యం ఉన్నది. పైగా కౌరవ పక్షంలో భీష్మాచారి, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ, అతిరథ మహారథులందరూ ఉన్నారు. పాండవ పక్షం చాలా చిన్నది, 7 అక్షోహిణులు మాత్రమే ఉన్నారు. పైగా చాలామంది వీరులు కూడా ఇక్కడ లేదు. అందుకోసమే అర్జునుడు భయపడి యుద్ధము చేయలేదు. అందుకే వెనుతిరిగి మళ్ళీ పాండవులు అడవులకు వెళ్ళిపోయారని చెప్పుకుంటారు కథలుగా. అప్పుడు నీ కీర్తి ప్రతిష్టలకే మచ్చ వస్తుంది, నీవు చేతకాని వాడవవుతావు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా నిన్ను పిరికివాడిగా ఈ సమాజం ముద్ర వేస్తుంది. మాన్యుడైన పురుషుడికి, మర్యాద కలిగినటువంటి పురుషులకు అపకీర్తి కంటే మరణం మేలు కదా. ఇలా నీవు చేతగాని వాడవు, అసలు నీవు యుద్ధము చేయలేదు అని పలు విధములుగా చెప్పుకొనుట కంటే నీవు యుద్ధములో మరణించినను నీ. కాబట్టి అర్జున లెమ్ము, ధర్మం కోసం పోరాడు అని స్వామి ఇంకొక శ్లోకం ద్వారా అర్జునుడితో చెబుతున్నాడన్నమాట. భగవంతుడికి తెలుసు కదండి, మన చేత ఏం చేయించాలో భగవంతుడికి తెలుసు. కాబట్టి సమాజంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది మనల్ని తిడుతూ ఉన్నా మనం ధర్మం వైపే నిలబడాలి, భగవంతుడిని పూజించాలి. భగవంతుణ్ణి ఏమని ప్రార్థించాలి? చాలా మంది పూజ గదిలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, దేవుడి ముందరకు వెళ్ళగానే కోరికలు చిట్ట విప్పేస్తూ ఉంటారు. నాకు పెళ్లి కావాలని, పిల్లలు కావాలని, ఉద్యోగం కావాలని, లాటరీలో డబ్బులు రావాలని ఏవేవో అడిగేస్తూ ఉంటారు. నిజంగా మనం భగవంతుణ్ణి ఏం కోరుకోవాలో తెలుసా అండి? భగవంతా, నాకేమిస్తే నా జీవితం బాగుంటుందో నాకంటే బాగా నీకే తెలుసు. నాకేమిస్తే నేను జీవితాంతము సంతోషంగా ఉంటానో దాన్నే ప్రసాదించు స్వామి అని భగవంతుణ్ణి మనం వేడుకున్నట్లయితే, భారం స్వామి మీద వేసినట్లయితే మనకు దేన్ని ప్రసాదించాలో స్వామి దాన్నే ప్రసాదిస్తాడు. ఇదే సందర్భంలో ఒక చిన్న పిట్ట కథ చెప్తాను, బాగా వినండి. మీ పిల్లలకు కూడా చెప్పండి, హాయిగా నవ్వుకుంటారు. దీంట్లో ఎంతో జ్ఞానం కూడా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి తపస్సు చేశాడంట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన, ఏం వరం కావాలి? ఏదో ఒక్క వరం కోరుకో అంటే వాడు వెంటనే బ్రహ్మదేవుడు ఒకే వరం ఇస్తాడు. అదే, నేను మనసులో ఏదైతే అనుకుంటానో అదంతా నెరవేరేటట్లు వరం అడిగితే ఇక జీవితంలో నేను సంతోషంగా ఉండవచ్చని. స్వామి బ్రహ్మదేవ, నేను మనసులో ఏది అనుకుంటానో అది వెంటనే జరిగిపోవాలి. నాయన, ఇది చాలా ప్రమాదకరమైన వరం రా, వద్దు అంటే, లేదు స్వామి, నేను మనసులో ఏది కోరుకుంటానో అది వెంటనే జరిగిపోవాలి, ఆ వరం నాకు అనుగ్రహించండి. సరే తదాస్తు అని బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. వీడికి సంతోషం అయిపోయింది. ఇక నేను మనసులో ఏదనుకుంటానో అది జరిగిపోతుంది. నేను ఇల్లు కావాలనుకుంటే ఇల్లు వచ్చేస్తుంది, భార్య కావాలనుకుంటే భార్య వచ్చేస్తుంది, డబ్బులు కావాలనుకుంటే డబ్బులు వచ్చేస్తుంది, ఏదనుకుంటే అది జరిగిపోతుందని సంతోషంతో వెళుతూ ఉన్నాడు. అది అడవి. ఈ అడవిలో
తినడానికి నాకు మంచి భోజనం ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే వాడి దగ్గరికి భోజనం వచ్చేసింది. భోజనం బాగా తిన్నాడు. అబ్బా, కడుపు నిండా తినేశాను, చాలా సంతోషమైంది. పడుకోవడానికి ఒక అద్భుతమైన మంచం ఉంటే బాగుండు అనుకున్నాడు. వెంటనే మంచం వచ్చేసింది. ఆ మంచం మీద పడుకున్నాడు. ఆహా, కాళ్ళు కాస్త నొప్పిగా ఉంది. ఎవరైనా ఒక అందమైన అమ్మాయి వచ్చి కాళ్ళు నొక్కితే బాగుండు అనుకున్నాడు. వెంటనే అడవిలో ఒక అందమైన అమ్మాయి వచ్చి వాని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టింది. వాడికి కాస్త భయం వేసింది. వాడు ఆలోచిస్తాడు, ఈ అడవిలో ఇంత అందమైన అమ్మాయి ఎలా వచ్చింది? ఒకవేళ ఈ అందమైన అమ్మాయి దెయ్యమేమో అనుకున్నాడు. వెంటనే దెయ్యమైపోయింది. అయ్యయ్యో, ఇది దెయ్యమా, నన్ను మింగేస్తుందేమో అనుకున్నాడు. వెంటనే ఆ దెయ్యం వాడిని మింగేసింది. చూడండి, వరం అడిగి అర్ధగంట కాలేదు, వెంటనే వాడు చచ్చిపోయాడు. భగవంతుడు చెప్పాడు, ఒరే నాయనా, ఈ వరం చాలా ప్రమాదకరమైనదిరా, వద్దురా అంటే వాడు విన్నాడా? భగవంతుడి మాట వినలేదు. అర్ధగంటలో వాడి జీవితమే క్లోజ్ అయిపోయింది. కాబట్టి భగవంతుడిని మనం ఏం కోరుకోవాలి? భగవంతా, నాకు ఏది ఇస్తే నా జీవితం బాగుంటుందో దాన్నే నాకు ప్రసాదించు అని అడిగినట్లయితే భగవంతుడికి తెలుసు కదండి మనకేమి ఇవ్వాలో. తప్పకుండా భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తాడు. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణ అర్పణం.